గతములో దేవుని రాజ్యం యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే మనకు అర్థమైంది. యేసు ప్రభు వారి కంటే ముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీరు దేవుని రాజ్యమును ఎలా చూచారు, అనుభవించారు. మత్తయి సువార్త దాని 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతోను కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. దేవునికి స్తోత్రం. సో ఈ దేవుని రాజ్యంలో ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. పాత నిబంధన భక్తులకు దేవుడు తన రాజ్యమును మూసివేయలేదు. వారు కూడా దేవుని రాజ్యంలో కూర్చుంటున్నప్పుడు ఏర్పరచబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు మరియు ఆయన సొంతం ప్రజలుగా గుర్తింపు పొందిన కొందరు బయట ఉంటారు, చీకట్లో ఉంటారు అని చెప్తున్నారు. ఎందుకని? యేసుక్రీస్తుని తృణీకరించిన కారణాన పరలోక రాజ్యం వారు పోగొట్టుకుంటారు. మనం లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుదామండి. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని అదిగో అక్కడనని వీలు పడదని వారికి ఉత్తరమిచ్చను. దేవునికి స్తోత్రం. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన సన్నిధిని మనం అనుభవించాలి, ఆయన చిత్తము మనం నెరవేర్చాలి. లూకా సువార్త 13వ అధ్యాయం 28వ వచనం చదువుదామమ్మా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు. మనకున్న ప్రాక్టీస్, మనకున్న ఎక్స్పీరియన్స్, మనకున్న పాత అనుభవాలు ఇవన్నీ చెప్పుకుంటూ కుదరదు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది మీరు పరీక్షించుకోండి. మీరు దేవునితో ఉన్నారా లేరా? దేవుని విశ్వాసంలో ఉన్నారా లేరా? దేవుని వాక్యంలో మీరు ఉన్నారా లేరా? ఇదంతా నా బుట్టలో ఉంది, ఇవన్నీ నా జేబులో ఉన్నదని ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం నడిస్తే మీరు కొందరు బయట ఉంటారు అని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. గనక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఈ రోజు మట్టికి జాగ్రత్త పాటిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఉంది. మొన్నటి రోజు మనం బాగా ఊపిరి పీల్చుకున్నాం, ఇక 4 రోజులు నాకు అవసరం లేదులే అని మనం అనుకుంటామా? అనుకుంటే పాటలు పాడతారు కదా, పాడి మోసేవారు ఖచ్చితంగా పాడుతారు మన గురించి. అందుకే వద్దు, ఓవర్ యాక్షన్ వద్దు. మనం బ్రతికి ఉన్నది కేవలం ఆయన కృప వలనే. ఇందులో సీనియర్ లేడు, జూనియర్ లేడు. మనం అందరము ప్రతి ఒక్క అడుగులు జాగ్రత్తగా పెట్టవలసినది. ఐస్ ఫాలింగ్, స్నో ఫాలింగ్ ఉన్నటువంటి ప్లేసెస్లో జీవించుచున్న మనుషులకు ఒక ప్రత్యేకమైన బూట్ ఉంటుంది, షూ. వారి శాండల్స్ కానీ వారి షూలు కానీ దాని కింద ప్రత్యేకమైన గ్రిప్ ఉంటుంది. మన చెప్పులు వేసుకొని మనం పోయామనుకో, ఎప్పుడు పడ్డారు అని అడగాలి, అంతే. ఖచ్చితంగా పడతారు. అందులో నడవడానికి ప్రత్యేకమైన బూట్లు ఉన్నాయి, ప్రత్యేక ప్రాక్టీస్ కూడా ఉంది. మనం ఇంట్లో నడిచినట్లు అందులో నడవడం కుదరదు. నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను అని చెప్పిన వాళ్ళు కొందరే పడి నడువు విరిగి హాస్పిటల్లో ఉంటారు ఆ సీజన్లో. మనం ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు మనం ఎల్ బోర్డు పెట్టిన డ్రైవర్ లాగా మనం అంత జాగ్రత్తగా నడుస్తాం. ఎందుకంటే అమ్మో మనకు తెలియదబ్బా, ఈ ప్రాంతం మనకు
తెలియదు అని మనం ఎల్ పెట్టిన డ్రైవర్ ఎట్లా నడుపుతాడు, మనం అలాగనే ఆ ఐసులో నడుస్తాం, మనం పడకుండా తిరిగి వస్తాం. అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్, అది మా ఊరు, ఈ ఐసు మాది అని చెప్పిన వాళ్ళు ఆ ఐసులో పడి నడుమిరిగి హాస్పిటల్లో ఉంటారు. కనుక గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ లేక క్రైస్తవ్యాన్ని మీరు చులుకనిగా చూడొద్దు, జాగ్రత్తగా చూడాలి. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదునా అని భూలోకమంతా తిరుగులాడుచున్నాడు. ఐ నో ఎవ్రీథింగ్, ఐ లెర్న్ సో మచ్, నో ఛాన్స్. శోధనలు ప్రత్యేక తరమైన శోధనలు వస్తాయి. అపవాది చేత పంపబడుచున్న శోధనలు మన ఊహించని శోధనలు వస్తాయి. గనక ప్రతిదినము ప్రతి క్షణము జాగ్రత్త కలిగిన వారిగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. నాకు ఇవన్నీ తెలుసులే, ఈ బాటలో నేను చాలా వెళ్ళాను అని అనుకొని మనం వెళ్తే ఖచ్చితంగా బోల్తా పడే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా అడుగులు పెడుతూ దేవుని గమ్యం చేరడానికి ఉన్న భక్తి, భయము, జాగ్రత్త మనం చూపించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం.